ప్రపంచంలో క్రైస్తవం గురించి నెగిటివ్గా మాట్లాడితే 84 దేశాలు మాట్లాడతాయి. ఇస్లాం గురించి నెగిటివ్గా మాట్లాడితే 57 దేశాలు మాట్లాడతాయి. పైగా ఇవి రెండిటి దేశాలు కాని దేశాల్లో కూడా మాట్లాడితే ఒప్పుకోరు. అదే హిందుత్వ గురించి ప్రపంచమంతా అడ్డదిడ్డమైన ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఎక్కువ చేస్తుంటారు. హిందూ సంస్కృతిని గురించి ఒకటే, నీకు నచ్చు నచ్చకపో, నువ్వు పాటించు పాటించకపో, నష్టమేం లే. నాస్తికత్వాన్ని కూడా అంగీకరించే చరిత్ర హిందుత్వానికి ఉంది. హిందుత్వంలో నుంచి నాస్తికత్వం పుట్టింది, హేతువాదం పుట్టింది. అట్లాగే తరతరాల వారసత్వం, అంటే హిందుత్వం అంతా ఫేక్ అనేటటువంటి ప్రచారం చేసేవాళ్ళు, హిందుత్వంలో సైన్స్ ఉంది, హిందుత్వంలో ఇవాల్టి లోకాన్ని ఆనాడే తెలుసుకోగలిగిన, పోనీ అది అభూత కల్పనలే అనుకుందాం, ఋషుల కాలంలోనే ఇవాల్టి లోకాన్ని గ్రహించారు. ఇవాల్టి జరిగే పరిణామాలు ఆనాటి పాత్రలో చూపించారే. ఆ విధమైన సైంటిఫికల్ ఇన్వెస్టిగేషన్ చెయ్యొచ్చే, ఆ విధమైనటువంటి కోయిన్సైడ్ వ్యవస్థను చెయ్యొచ్చే. మనం చేయలేకపోవడం మన దురదృష్టం. ఎందుకంటే హిందుత్వాన్ని ద్వేషించేలా మన పాఠ్యపుస్తకాల్లో రాయడంతో పాటు మనకి మనమే ద్వేషించుకునేలా వ్యవహరించేటటువంటి వ్యక్తులకి మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి యాక్చువల్గా చూస్తే నీళ్ల నుండి సంతాన ఉత్పత్తి సాధ్యమా? భీష్ముడు జన్మించింది ఎట్లాగా మరి చూపించారే అక్కడ. అట్లాగే నేతి కొండలలో పిండాల అభివృద్ధి, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ, ఆ జన్నాలు 100 మంది కౌరవులు ఆ రోజుల్లో పుట్టారు. మన టెస్ట్ ట్యూబ్ బేబీ ఇవాళ రోజుని చెప్తుంది. ఆ రోజుల్లో అది రాసినప్పుడు వెటకారం అనుకున్నారా? మరి ఇది నిజమైందే ఇవాళ. అలాగే పంచభూతాల నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుండి జననం, పంచభూతాలు ప్లస్ కుంతి, పాండవుల జననానికి సంబంధించినటువంటి అంశం. అట్లాగే ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెలు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే. కానీ ఇద్దరు టెస్ట్ ట్యూబ్ బేబీ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లల్ని కనవచ్చా లేదన్నది ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు. తద్వారా అశ్వత్థామ జన్మం. ఒక మనిషి సూర్యుల్లో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డకు జన్మించడం, సూర్యుడు ప్లస్ కుంతి, కర్ణుని జన్మం, అగ్నించి వచ్చే తేజస్సుతో పిల్లల్ని కంటం, ద్రౌపది దుష్టదుమ్మునుల జన్మం, సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకు వివాహం, భీముడు ప్లస్ ఇడింబి, ఘటోత్కచుడు, ఆడదానికి మగవాడిగా మార్చడం, అంటే సెక్స్ చేంజ్ ఆపరేషన్, సెకండ్ జెండర్ ట్రాన్స్ఫార్మేషన్. అదే సందర్భంలో మగవాడిని ఆడదానిగా మార్చడం, చిత్రరథుడు, చేప కడుపున ఆడపిల్ల పుట్టడం, సత్యవతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం ఒక మహాభారత గ్రంథంలోనే ఇన్నుంటే మన రామాయణ భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో ఇవేమీ నేటి సైన్స్కి అర్థం కాని ప్రశ్నలు. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు అసాధ్యం కాబట్టి లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగి విజయం సాధించగలిగారు అనేటటువంటి ప్రశ్న కానీ ఆ చర్చ కానీ జరగట్లేదు. ఇప్పటి మిడిమిడి జ్ఞానం ఉన్న మనలో కొంతమంది ఫేక్ అని కొట్టిపడేస్తారు. కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ కూడా గొప్పదే కదా. ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్, అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బయటకు వస్తాయి అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్కి ప్రతిరూపం సైన్స్ ఉంది, అంటే ఖచ్చితంగా దాని ఎగ్జిస్టెన్సీ ఉండి తీరుతుంది. ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోను భారతదేశంలోను, అందులోను హిందూగా పుట్టడం, అందులోను దైవం అంటే నమ్మకం ఉన్నవాడిగా పుట్టడం, అందులోను త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించడం ఒక వరం, మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం. ఇది చెప్పుకొస్తున్నారు. భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే ఆర్యభట్ట, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే భాస్కరాచార్య, ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్సని మనమే సుశ్రుతుడు, విద్యుత్ మొట్టమొదటి కనిపెట్టింది మనమే అగత్యుడు, విమాన శాస్త్రాన్ని అందించింది మనమే భరద్వాజ మహర్షి, భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రాన్ని రాసిన వరాహమిహిరుడు మనవాడే, గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాలు ఎన్సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన వాల్మీకి మహర్షి కూడా మనవాడే, రసాయన శాస్త్రం అందించింది నాగార్జునుడు, కాస్మాలజీ చెప్పినవాడు కపిలుడు, అణువుల గురించి వివరించినవాడు కణాదుడు, డిఎన్ఏ గురించి చెప్పినవాడు బోధిధర్ముడు, మేఘశాస్త్రాన్ని చెప్పినవాడు అత్రి మహర్షి, మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సమధుడు, సంగీతాన్ని సరిగమప ప్రపంచానికి అందించింది స్వాతిముని. ఇలా ప్రపంచం కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు. కాబట్టి మనం దాంట్లో నెగిటివ్గా ఆలోచించుకునేటప్పుడు పాజిటివ్గా కూడా ఆలోచించుకోగలిగితే ధర్మానికి సంబంధించి నువ్వేమీ చేయక్కర్లేదు, ధర్మాన్ని దాని బతకనిస్తే సరిపోతుంది అనేటటువంటిది హిందుత్వాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం.